బలహీనులను బలపరుచుకొని వారికి ఉపచారము చేసి వారి కోసం ప్రార్థన చేసి వారి కోసం కన్నీరు విడిచి వారిని నీకు దేవుడు అనుగ్రహించినటువంటి పాత్రలని గుర్తిరిగి జాగరూకుడవై మసులుకోవాలి. వారినే దేవుడు నీకు బలముగా ఏర్పాటు చేస్తాడు. ఆ బలహీనులే ఒకనాటికి నీకు బలమైపోతారు. ఈరోజు నేను లక్షలాది మంది గ్యాదర్ అయ్యే ఒక పెద్ద మీటింగ్కి పూనుకుంటే ఏది నేను చేయకుండా మొత్తం నా బిడ్డలే నెలల ముందు నుంచి కష్టపడి అంత పెద్ద పనిని నెరవేరుస్తారు. ఈరోజు ఇక్కడైనా ఒక ఆదివారం జరిగేది ఒక చిన్న మీటింగ్ కాదు, ఒక భారీ మీటింగ్. ఇది వేలాది మంది ప్రజలకు ఉపచారం జరగాలి. ఇక్కడ ఒట్టిగా కూటంలో ఏదో పైపైన చేసి కదా, ఆఖరికి ఆహారం అంత పెట్టి కడుపు నింపి పంపించాలా, ఆత్మీయ ఆహారం పెట్టాలా, భౌతికంగా కూడా. ఎందుకంటే దూరాల నుంచి వస్తారు, ఆటోలు వేసుకొని, టాటా ఏసీలు వేసుకొని, కార్లు వేసుకొని, బైక్లు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు. ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదు, అంత ఆహారం తిని వెళ్ళాలి. ఎంత ఎంత పరిచర్య తెలుసా? ప్రతిరోజు కనీసం 200కు పైచిలుగు అన్నం తింటారు డైలీ సన్నిధిలో. డైలీ మొన్న పోతా చూసా అంట్లు. అసలు మన మందిరంలో ఇన్ని అంట్లు ఉన్నాయన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది. ఇన్ని సామాన్లు ఉన్నాయని మెల్ల నిండా పరిచి ఉన్నారు సామాన్లు. ఏందమ్మా ఇన్నంట్లో వచ్చినాయి, ఇది శుక్రవారం కాదు ఆదివారం కాదు కదంటే డైలీ తిన్న ప్లేట్లు, వాటి తాలూకు పాత్రలు 3 రోజులకి 4 రోజులకి వాళ్ళు లైన్లోకి వచ్చి శుభ్రం చేస్తారు. 2 రోజులకు ఒకసారి అట్లా వచ్చేటప్పుడు సమృద్ధిగా పడి ఉంటాయి. మామూలు చాకిరా బిడ్డలు చేస్తారు. తమ్ముడు ఏదో చెబుతున్నాను, ఏదో సంఘానికి సేవకులకు అనుకోవద్దు. అది నీ కుటుంబానికి కూడా వర్తిస్తుంది, నువ్వు కన్న బిడ్డలకు వర్తిస్తుంది.